ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకులపై ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, అలాగే ఒక సినిమా తీస్తే అరెస్ట్ చేస్తారా అంటూ ఆర్జీవీని వెనకేసుకు రావటం అసలు ఎలా చూడొచ్చంటారు స్వామి? ఈ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు ఏంటనేది గత ప్రభుత్వ హయాంలో వీళ్ళంతా వాళ్ళ నోరు అదుపులో ఉంచుకోలేదు. అంటే వ్యక్తిత్వ హననం చేశారనమాట. ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ప్రతి ఒక్కరు సాక్షాత్తు చంద్రబాబు గారి సతీమణిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఎవరైతే మెయిన్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళని మానసికంగా దెబ్బతీయడానికి ట్రై చేశారు. ప్రతి ఒక్కరు ఆ రోజు చేసిన వాళ్ళ తప్పులే ఈ రోజు వాళ్ళని వెంటాడుతున్నాయి. ఇదంతా ఏం లేదు అసలుకి కావాలని ఏదైతే కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైంది కాబట్టి అవి ప్రశ్నిస్తే మాత్రమే వైసీపీ సోషల్ మీడియా శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారు అనేది ఒక వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అసలు ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా వేదికగా జరిగిన అరెస్టులు ఎవరు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు. కానీ ఇదిగో ఈ పని చేయలేదు అని అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు గెలిచారు. ఈ ప్రభుత్వం గత 6 నెలల్లో ఏం చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడాలా, అసెంబ్లీలో మాట్లాడాలా. అంతేగాని ఈ అసలు సంబంధం లేని వ్యక్తులు అరెస్టులు జరుగుతుందేమో సోషల్ మీడియాలో వ్యక్తిత్వాన్ని శంకిస్తున్న వాళ్ళ గురించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇతనేమో ప్రభుత్వం గురించి పోరాడుతున్నారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాడు. దానికి దీనికి అసలు పొంతనే లేదు. అరెస్టులు జరుగుతున్న దానికి దీనికి అసలు సంబంధం లేదు. అది వాళ్ళు అర్థం చేసుకున్న ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ లో ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలకు అమలుకు సంబంధించి ₹1 కూడా కేటాయింపులు జరగలేదు. కూటమి ప్రభుత్వం ఏదైతే అమ్మకు తల్లికి వందనం అంటూ చెప్పిందో తల్లికి పంగనామాలు పెట్టింది అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా? వాస్తవం అనేది వాళ్ళకి తెలుసు. మనం ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ఏ విధంగా అడ్డంగా దోచుకున్నామో ఇప్పుడు నిన్న మొన్న అమెరికన్ గవర్నమెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదాని వ్యవహారంలో ముడుపులు 1750 కోట్లు జగన్ ప్రభుత్వానికి అందినాయి అని వాళ్ళ మినిస్టర్ చెప్పాడు. ఇప్పుడు వీళ్ళంతా దోచుకొని పోయారు. అతను నిర్మాణం చేస్తున్నాడు, ఇచ్చిన హామీలు నేను అమలు చేస్తానని చెప్తున్నాడు. బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి. ఇంకా సంపద సృష్టించి ఏదైతే మనం ఇచ్చిన హామీలు ఉన్నాయో సూపర్ 6 హామీలను అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది ప్రయత్నం చేస్తుంది. 100% సక్సెస్ అవుతుంది. చంద్రబాబు చేసుకున్న ఒప్పందమే పీపీఏలే పెద్ద ఫ్రాడ్, వాటిల్లోనే ఎక్కువ అవినీతి జరిగింది. వాటిని రద్దు చేశారు కాబట్టి ఈ రోజు తక్కువ రేటుకు ఒప్పందం చేసుకున్నాం కాబట్టి మా మీద నిందలు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ₹2.45 90 పైసలకు ₹2.90 విద్యుత్ కొనటం నేరమా అంటూ మరి నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని లేదంటే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, ఎలా చూడాలంటారు? మరి ₹1.40 కొన్నాటిని రద్దు చేసి ₹2.80 మేము కొన్నాము. అది కూడా దాదాపు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాల పాటు జనానికి మేము ఆల్రెడీ బ్యాండ్ వేసాము. ఇవన్నీ డబ్బులు కూడా మేము దోచుకున్నాము. మాకు కావాల్సింది మేము తీసుకున్నాము, అదానికి కావాల్సింది అదాని తీసుకున్నాడు. ప్రజలు ఏమైపోతే ఏందనేది గత ప్రభుత్వం. ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదైతే ప్రజలకు ఏ విధంగా అంతకుముందు కరెంటు విషయంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా చేశాడు, కరెంటు కోతలు ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చాడు అనేది గత ప్రభుత్వం 2014-19 జనం చూశారు. మీ ప్రభుత్వం విసిగిపోయి 11 సీట్లు ఇచ్చారు. అయినా మీకు బుద్ధి రాలేదు. బుద్ధి రాకుండా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు గమనించాం మనం. ఆయన బయటకు వస్తే కనుక స్పెషల్ ఫ్లైట్ లో ఎక్కడికైనా బయలుదేరే వాళ్ళు. మరి నిన్న ఒక వీడియో అయితే వైరల్ అవుతున్న పరిస్థితి అయితే గమనించాం. మరి భార్యాభర్తలు ఇద్దరు ఒక ఆర్డినరీ బెంగళూరు ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లో వెళ్ళడానికి ప్రయత్నించారు. అసలు ఎలా చూడాలంటారు? ఎందుకు అడావుడికి బెంగళూరు ప్రయాణం ఎందువల్ల జరుగుతుంది అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు బెంగళూరులో వాళ్ళ లావాదేవీలు జరుగుతుంటాయి. దాచుకున్న డబ్బులు వాటి గురించి మాట్లాడుకోవాలా. అప్పుడు అంటే ప్రజల సొమ్ము కాబట్టి స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్తారు, ఏదైనా వేసుకెళ్తారు. ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టాలి. అతని దగ్గర పాపం డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. మరి ఉన్న డబ్బులతో ఎట్టగొట్ట ప్రయత్నం. అంతకుముందు జనం సొమ్ము కదా, ఈ దాచుకున్నవన్నీ మళ్ళీ ఒకసారి బయటికి తీస్తే అంతకుముందు దోచుకున్నాడేమో మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నాడు అనుకుంటారు. ఏమనుకున్నారు జనం? మరి జనం కోసం జనం మధ్య నుంచి నేను పోరాటం చేస్తానంటున్నాడు జనవరి నుంచి. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే జనం మధ్య నుంచి జనం కోసం పోరాటం చేయగల సత్తా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా?
ఇప్పుడు అతని సత్తా ఏందో మన 11 సీట్లు వచ్చినప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బాబోయ్ మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మేము చేయలేమని అందరూ బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. వాళ్ళ చెల్లెలు తల్లి ఆల్రెడీ ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారో అర్థమవుతా ఉంది. అతనికి తల్లి లేదు, చెల్లి లేదు, ప్రజలు లేదు, ఏమి లేదు. అతని డబ్బులు, అతని వ్యాపారాలు అది తప్పితే అతనికి రాజకీయ కాంక్ష, పదవుల కాంక్ష తప్పితే ప్రజల కోసం పనిచేయాలా, రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆలోచన లేదని తల్లి చెల్లి చెబుతున్నారు. మనం చెప్పటం కాదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఇంకోళ్ళు కాదు, అవతల వాళ్ళ చెల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శిస్తా ఉంది. దానికి సమాధానం చెప్పమనండి ముందు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే గనక షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ సైకోయిజానికి అరికట్టాల్సిందే, ఏ మహిళ మీద ఆ సైకోయిజం ప్రవర్తించినా సరే అరెస్ట్ చేయాల్సిందే. ముఖ్యంగా నా మీదే ట్రోలింగ్ చేపించారు, నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారంటూ ఒక చెల్లి వాపోతున్నా సరే అరెస్ట్ చేసిన వాళ్ళ అరెస్ట్ ఎవరైతే జరిగిందో అంటే వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ గురించి కూడా పాపం అమాయకుడు చిన్నపిల్లాడు అంటూ జగన్మోహన్ రెడ్డి సమర్థించడం ఎలా చూడొచ్చు అంటారు? ఇటు చెల్లెల మాట కరెక్ట్ అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి మాట కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎలా కరెక్ట్ అయింది? ప్రతి ఒక్కళ్ళు అతని వల్ల బాధపడ్డారు, ప్రతి ఒక్కళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా మంది ఇప్పుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు సైతం అతను భార్యనంటే అతను కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నా పిల్లలు చాలా బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇట్లా ఎంతమంది సామాన్య ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ కోసం ఫైట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో పార్టీ గురించి చేసుకున్న వాడు కూడా కామెంట్ల రూపంలో వాళ్ళని అనేక రకాలుగా హింసించి చాలా విధాలుగా చేశారు. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడాడో, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడాడో జనం అందరూ గమనిస్తూనే ఉంటారు. దాన్ని ఒక్క మాట మీరు మాట్లాడకూడదు అలా అనే మాట చెప్పలేని వ్యక్తి ఈరోజు అరెస్టులు చేస్తుంటే ఎందుకు మా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడుగుతున్నాడు. తప్పు అని ఖండించినప్పుడు ఇవన్నీ ఉండవు కదా. మరి ఓవరాల్ గా ఏం చెప్తారు? మరి ఆయన నేను తిరిగి వస్తాను, వీళ్ళందరూ తొక్కిపట్టి నారదీస్తాను, ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళ తెలంగాణ కాదు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే గల్లా పట్టుకొని లాక్కొస్తాను, ఇప్పుడు ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వాళ్ళందరి సంగతి తెలుస్తాను అంటున్నారు కదా. ఇప్పుడు తిరిగి రావడానికి ఎవరు పిలుస్తున్నారు ఇక్కడ? 2027 జమిలీ. అదే 2027 జమిలీ ఎన్నికలు వస్తాయి. ప్రజలు ఆదరించాలి కదా. ప్రజలకు ఆల్రెడీ నీ గురించి అర్థమైపోయింది, ఏం చేసింది అర్థమైపోయింది. దాచుకున్నావు. రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలనేది నీ దగ్గర ఒక కార్యాచరణ లేదు. ఏ కాడికి మన ఆస్తులు ఏంటి, మన వ్యాపారాలు ఏంటి, మనకి అక్కడే ఆ పని చేస్తే ఎంత వస్తుంది, ఈ పని చేస్తే ఎంత వస్తుంది తప్పితే ప్రజలకు అర్థమైంది అది. కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు, మళ్ళీ నీకు ఎట్లా ఇస్తారని అనుకున్నా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ.